ఇక జనగామ భూభారతి స్కామ్ పై మరిన్ని వివరాలు రవికాంత్, అసలు జనగామ భూభారతిలో జరిగింది పెద్ద కుంభకోణం జరిగింది. మరి తప్పు చేసిన వారిని వదిలిపెట్టి రైతులకు ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వటం ఏంటి ప్రభుత్వం? చాలా దారుణమైన విషయం, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయం. అంటే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా ఉన్నారు. పూర్తిగా రెవెన్యూ శాఖనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిపే విధమైనటువంటి చర్యలకు పూనుకుంది. దీంట్లో మళ్ళీ రైతులనే ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. భూభారతికి సంబంధించిన స్కామ్ లో రోజుకొక అంశం వెలుగును చూస్తున్నటువంటి పరిస్థితి. జనగామ తహసీల్దార్ కార్యాలయం వేదికగా జరిగినటువంటి ఈ ఏదైతే భూ స్కామ్ ఉందో ఇది జనగామ నుంచి బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము, భూభారతి కుంభకోణంలో కొత్త విషయాలన్నీ బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 12 మంది అక్రమార్కులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే విచారణలో విస్తుపోయేటువంటి నిజాలు కూడా మనకు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అక్రమార్కులను వదిలేసి వాళ్ళను అరెస్ట్ చేసి కనీసం మీడియాకు అసలు వాళ్ళ దగ్గర ఏ సమాచారం ఉందో విడుదల చేయడం లేదు పోలీసులు. మరోవైపు అధికారులు కూడా భూ స్కామ్ సంబంధించి ఏం జరిగిందో ఇటు రెవెన్యూ అధికారులు చెప్పడం లేదు. మరోవైపు రైతాంగానికి నోటీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 12,59,500 విలువ కలిగినటువంటి భూమి రిజిస్ట్రేషన్ సంబంధించి స్టాంపు డ్యూటీ కింద 69,273 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కింద, అదేవిధంగా 25,191 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కింద, ఇతర ఛార్జీల కింద 1,600 మొత్తంగా 96,064 రూపాయలు ఒక రైతు చెల్లించాడు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా ప్రభుత్వానికి కేవలం 1,250 రూపాయలు చెల్లించి ఆ మిగిలిన సొమ్మంతా కూడా ఈ మీ సేవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ తమ ఖాతాల్లో వేసుకున్నటువంటి పరిస్థితి. అక్రమార్కులు చేసిన దోపిడీకి రైతులకు నోటీసులు పంపించినటువంటి నిజాలన్నీ కూడా మనకు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ భూ స్కామ్ లో ఇంకా చాలా లోతైన విషయాలు కూడా పోలీసులకు తెలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రోజుకొక అంశం, కొత్త అంశం అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఈ అంశంలో ఈ భూభారతికి సంబంధించినటువంటి స్కామ్ లో 12 మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నటువంటి తీర్పు మనకు కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే జనగామ తహసీల్దార్ దగ్గర నుంచి నోటీసులు ఇప్పటికే ఏదైతే 24వ తేదీకి సంబంధించి డిసెంబర్ నెలలో ఈ స్కామ్ జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 7వ తేదీన పోలీసులకు జనగామ తహసీల్దార్ కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత 8వ తేదీన నోటీసులు అందినట్లుగా మనకు తెలుస్తా ఉంది. డాక్యుమెంట్ నెంబర్ 1834 సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవరైతే రైతు ఉన్నాడో ఆ రైతుకు సంబంధించి మనకు వచ్చినటువంటి నోటీసు మనకు అందినటువంటి నోటీసు ప్రకారం శ్రీభూషణ్ నరసింహాచార్యుడు అనే వ్యక్తికి అయితే ఈ నోటీసులు అందించినటువంటి పరిస్థితి. ఆ రోజు మొత్తం 10 రిజిస్ట్రేషన్ జరిగినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా నోటీసులు అందాయి. రైతులంతా ఇప్పటికైతే బయటికి రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పెద్దలు ఇంకెవరెవరు ఉన్నారో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనే విషయంలో రైతులు భయపడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. తొందరలోనే మేము కూడా బయటకు వచ్చి మాట్లాడదామన్నటువంటి అంశాలను రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము బుక్ క్రయ విక్రయాలు జరిగాయి, మా పూర్తి అయిపోయింది, మేము డబ్బులు చెల్లించడం కూడా మేము మళ్ళీ ఏ విధంగా డబ్బులు చెల్లిస్తామన్నటువంటి అంశాలను అయితే రైతులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ ఆగ్రహం రూపంలో కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇందులో రైట్ రవికాంత్, థ్యాంక్ యూ సో మచ్.